తల దొరద పెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది, కానీ మనసు దొరద పెడితే గోక్కోవడానికి ఏముంటుంది? అది సంగీతమే. సో అలాంటి సంగీతాన్ని, ఇంత ఆనందాన్ని మనందరికీ ఇచ్చిన వీళ్ళందరూ నాకంటే చిన్నపిల్లలు కాబట్టి, కొంతమందికి నా చెల్లెళ్ళ వయసు ఉండొచ్చు, కొంతమందికి నా కూతుళ్ళ వయసు ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. మీరు మరింత ముందుకెళ్ళి ఇంకా చాలా 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 మంచి పాటలు పాడి, ఎందుకంటే టీవీలో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడల్లా ఏ స్వరాభిషేకం విన్నప్పుడు, లేదంటే ఇంకోటేదో ప్రోగ్రాం విన్నప్పుడు, లేదంటే ఏదైనా ఒక చిన్న మ్యూజిక్ ఛానల్ పెట్టినప్పుడు వినిపించే గొంతు మీ అందరిది. అంటే ఒక్క వైలిన్ మీద ఒక్క సోలో వైలిన్ వాయించిన ఎవరో ఒక్క వ్యక్తి మన చెవిలోకి దూరి మన కళ్ళల్లోంచి నీటి చుక్కని తీసుకురప్పించగలరు అంటే వాళ్ళకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను బేసిక్గా మనిషిని నన్ను కదిలించకపోతే, లేదా నేను వాళ్ళని కదిలించకపోతే నేను వాళ్ళతో కలిసి ఎక్కువసేపు ప్రయాణం చేయలేను. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు నన్ను ఏదో రకంగా స్పృశించిన వాళ్ళే, నా మనసుకు తాకిన వాళ్ళే, నాకు ఇష్టమైన వాళ్ళే. సో అందుకని వాళ్ళందరి గురించి నేను ఒకే ఒక మాట చెప్పగలను, మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. ఆకలి మంచిది, ఎంత ఎక్కువ వేస్తే మనకి అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. పర్లేదు, కొంతసేపు ఆకలిని భరిద్దాం అందరం. ఒక్కొక్కరి గురించి ఎక్కువ చెప్పకుండా తక్కువలో ముగిస్తాను. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫస్ట్గా వాళ్ళతో మొదలు పెడదాం, ఎందుకంటే ఈ సినిమా షూటింగే నేను మొదట వాళ్ళతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ మీరు చూసిన చున్నీ ఫైటే మా ఫస్ట్ డే ఆఫ్ ది షూటింగ్. సో అది ఎందుకు పెట్టుకున్నానంటే, స్టార్ట్ కెమెరా యాక్షన్ వాళ్ళు చేస్తే మనకు కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా అని. ఎందుకంటే ప్రతిసారి సినిమా మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ రోజు మనకి భయంగా ఉంటుంది. సరే, కొంచెం అలవాటైన మనుషులు ఎదుర్కొంటూ ఉండి నిలబెస్తుంటే వాళ్ళ వెనకాల నిలబడి బాగుందని, మానిటర్తో సుఖం కదా తేలిగ్గా ఉంటుందని వాళ్ళ వెనకాల దాక్కుని మొదలెట్టేశారు ముందు ఈ సినిమా. సో ఆ రకంగా ఈ సినిమాకి మొదట నిలబడినటువంటి నా మిత్రులు, నా ఆత్మీయులైనటువంటి రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. వాళ్ళతో పనిచేయడం అంటే అదొక తాత్విక ప్రయాణం కూడా. వాళ్ళతోటి ఊరికే సినిమా మాత్రమే కాకుండా మీకు పైకి కనిపించిన వ్యక్తులు కాదు, వాళ్ళు చాలా లోతైనటువంటి అంతరంగం ఉన్నటువంటి వ్యక్తులు, చాలా గొప్పవాళ్ళు. సో అందుకని మీతో ఆ ప్రయాణం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మనం మరిన్నిసార్లు ఆ ప్రయాణాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్. ఈ సినిమాలో మీరు ఎవరికి మేము దాచింది 2 విషయాలు దాచాం ఈ సినిమాలో, ఎవరికి తెలియకుండా. ఒకటి, సిత్తరాల సిరపుడు అని ఒక పాట, అది శ్రీకాకుళం యాసలో వస్తుంది. ఆ పాటని కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్లు. ఫస్ట్ టైం వాళ్ళతో ఒక డాన్స్ డైరెక్షన్ చేయించాను నేను, ఫైట్ చేయలేవాళ్ళు. ఆ పాట అప్పటికప్పుడు లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చా, ఎందుకంటే అంతకు ముందు రోజు రాత్రే మాకు ఆ పాట వచ్చింది. వాళ్ళు ఒక హాఫ్ డే నేను ఆ సీన్ తీసుకునే లోపు అసలు మొత్తం హైదరాబాద్ అంతా వెతికి వాళ్ళ ఫైటర్స్ గ్రూపులోంచి ఆ జడల మర్రి అంటే ఆ జుట్టున్న వాడిని ఒక నెతికి పట్టుకుని, తర్వాత ఏమో పొగరెక్కిన ఆంబోత్ అంటే అందులో ఒకరిని తీసుకొచ్చి, సో ప్రతి లిరిక్ని అర్థం చేసుకుని అలానే మరీ మొహం మీద చెప్పినట్టు కాకుండా చాలా అందంతో ఒక పొయిట్రీ లాగా ఆ ఫైట్ తీశారు యాక్చువల్గా. దాన్ని అంటే నాకు అరవింద సమేతలో ఫస్ట్ ఫైట్లో వైలెన్స్ని ఇబ్బంది పెట్టకుండా ఎలా తీయాలనేది వాళ్ళు ఏమంటారు దాన్ని, వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ పాట ఒక పొయిట్రీని ఫైట్లో ఎలా తీయచ్చు అనేదాన్ని చూపించారు. సో నాకు తెలిసి అది ఒక కొత్త ప్రయోగాన్ని నాతో పాటు నమ్మి దాన్ని నేను అనుకున్న దానికంటే అందంగా తెరకెక్కించినందుకు గాను మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ పాటని ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరికీ, అంటే నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నాకు పాట తాలూకు బలాన్ని, గౌరవాన్ని నేర్పినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతా సూచకంగా అంకితం ఇస్తున్న పాట అది. అది రాసిన విజయ్ కుమార్ గారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఆయన నేను ఫోన్లో సన్నివేశం చెబితే రాసి పంపించారు, దాన్ని అరగంటలో ట్యూన్ చేసిన తమన్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. 2, మేము దాచిన మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో బ్రహ్మానందం గారితో ఎట్లాగైనా సరే యాక్ట్ చేయించాలని నేను బన్నీ గారు డెసిషన్ తీసుకున్న తర్వాత, సో ఆయనతో రాములో పాటలో పిలిచి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎందుకంటే ఆ పాటని ఎలా విజువల్గా మ్యాచ్ చేయాలి, 120 మిలియన్లు 130 మిలియన్లు చేసేసి సామాజిక వర్గం కంటే స్పీడ్గా వెళ్ళిపోతున్న పాటని తెర మీద ఎలా నిలబెట్టాలి, సో దీన్ని మనతో పంచుకోవటానికి, ఈ బరువును మోయటానికి ఒక సాలిడ్ పర్సనాలిటీ కావాలి, మనకి ఒక గ్రేట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కావాలి. దీనికి బ్రహ్మానందం గారికి మించి
ఎవరుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన తెర మీద రాగానే అసలు స్క్రీన్ హీ కెన్ లిటప్ వెలిగిచ్చేస్తాడు, దీపావళి తారాజువలాగా లేపగలడు పాటని. సో ఆయన్ని ఖచ్చితంగా ఈ పాటలో ఉపయోగిస్తే కనుక చాలా అందంగా ఉంటుంది అని చెప్పి నేను బన్నీ గారు అనుకున్న వెంటనే ఆయన అడిగాం. ఆయన వెంటనే మేమంటే ఉన్న ప్రేమ కొద్దీ, ఎందుకంటే ఇన్ని 1000 సినిమాలు పైన చేసిన వ్యక్తికి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన వ్యక్తికి ఇది ఒక లెక్క కాదు. నిజంగా చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. ఇది డబ్బులో పేరో కొత్తగా ఆయన చూడనటువంటిది ఏది ఇచ్చేది కాదు ఇది యాక్చువల్గా. కానీ మా మీద ఉన్న ప్రేమతో, మా మీద ఉన్న వాత్సల్యంతో ఆయన వచ్చి మా కోసం దాన్ని ఎంతలా మిమ్మల్ని నవ్వించారు. ఎందుకంటే థియేటర్లో, నేను సంజయ్ థియేటర్లో ఆయన రాగానే ఒక ఆ సర్ప్రైజ్ రష్, ఆ కేక, మేము అనుకున్న, నేను బన్నీ గారు ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చిన కరెక్ట్, మనం ఏదనుకున్నామో అది రిలీజ్ చేసేసామని అనుకున్నాం. కానీ ఆయన సినిమాలో ఉన్న విషయం చెప్పకుండా దాచడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. మేకింగ్ తీయలేదు, స్టిల్స్ తీనివ్వలేదు. అంటే ఒక ఏనుగుని రూమ్లో దాచిపెట్టడం ఎంత కష్టం. నేను అదే చెప్పాను, ఇదేదో ఒక చిన్న పిల్లి పిల్లో కుందేలు పిల్లో అయితే మంచం కింద ఎక్కడో దాచుతుంది, ఏనుగుని ఎట్లా దాస్తాం. ఇది బ్రహ్మానందం గారు కదా, కష్టపడి దాయగలిగాం. ఎక్కడ ఆడియో ఫంక్షన్లో మాట్లాడలేదు, ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, మ్యూజిక్ నైట్లో మాట్లాడలేదు. చాలా గట్టిగా దాచి 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 నిన్న చూపించాం కాబట్టి ఇవాళ తీసుకొచ్చాం ఆయన్ని. అది మ్యాటర్. సో మొత్తానికి ఏనుగుకి విడుదల చేసాం సార్. సో మీ ప్రేమకి, మీ వాత్సల్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ఇంకొక మాట, ఇందాక మీరు నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు అనే మాట అన్నారు. దీనికి సంబంధించి మా ఇద్దరికి మధ్య జరిగింది కూడా ఒకటి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆయనకి ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదు, ఏదో ఆపరేషన్ చేశారంటే చూడడానికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. 2500 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లవర్స్ కట్టించాను సార్. అవి పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సార్ ఆయన పెద్దగా అరుచుకుంటూ పాటలు అవి పాడుకుంటూ 2 మెట్లు దూకుతూ దిగుతున్నాడు ఆయన. నేను వెంటనే డస్ట్బిన్లో పడేసాను. అవి 2500 ఆ ఖర్చు మీ ఖాతాలోనే ఉంది సార్. ఇంకేం ఎందుకు సార్, అవి శుద్ధ వేస్ట్ అండి ఆ పువ్వులు. సో అందుకని ఆ 2500 మీరు నాకు బాకీ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఇంకెప్పుడు మీరు అనారోగ్యం అనకండి, ఎందుకంటే నవ్వించే వాళ్ళకి ఎప్పటికీ అనారోగ్యం ఉండదు సార్. సో ఇక నాకు నా ఇంట్లో మనిషి అయిన భరణ్ గారు, నా మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా ఆయనకి యాక్చువల్గా సినిమాలో వేషం లేకపోతే ఎలాగోలా వెనకాల ఫోటోని పెట్టేస్తాను, భరణ్ గారు ఫోటో పెట్టి. సో ఈ సినిమాలో భరణ్ గారు ఉన్నారే, ఈ సినిమాలో భరణ్ గారు ఉన్నారే అనిపించేస్తాను. ఎందుకంటే నా మొదటి సినిమాకి నాకు డేట్లు లేవు అబ్బాయి అంటే, నేను సరే సార్ పగలంతా వేరే షూటింగ్ చేస్తాను, నైట్ వచ్చి చేసేయండి అని ఒక 2 నైట్లు కోసిగిన రాసి, సో అది సినిమా బిగినింగ్లోనే ఎండింగ్లోనే పెట్టి తీసేసాను ఆయన. సో అలాంటి ఆయన. అలాగే సునీల్ అన్నాడు, నన్ను ఈ పండగ చోట కనిపించేలానంటే సునీల్ శక్తి సునీల్కి తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే సునీల్ ఫస్ట్ రూమ్లో మీ ఇద్దరం కలిసి ఉన్న రోజుల్లో వాడు విలన్ అవుదాం అనుకున్నాడు. మీ అందరికీ తెలియదేమో, అతను విలన్గా వద్దామని ట్రై చేస్తే నేను సునీల్కి ఏం చెప్పానంటే, నువ్వు ఇండస్ట్రీలో కామెడీ దిగ్గజాల్లో నువ్వు కూడా దిగ్గజంగా నిలిచిపోతావు, నాకు నమ్మకం ఉందని చెప్పాను. అఫ్కోర్స్ వాడు నమ్మలేదు, ఎప్పటికీ నమ్మట్లేదు. ఇంకా మరి ఎప్పుడు నమ్ముతాడో నాకు తెలియదు. ఇంకా అది కూడా నమ్మాలంటే ఏ పద్మశ్రీలు పద్మభూషణలు ఇవ్వాలేమో. సరే అప్పటికి ఇంకో 20-30 ఏళ్ళకి నమ్ముతాడు అనుకుంటున్నాను నేను. పోతే నాకు మరో మంచి మిత్రుడు హర్ష. అంటే నేను అతల్లో ఆయనతో ఒక రోల్ చేయించాను. దానికంటే ముందు, నేను స్వయంవరం రాయడానికంటే కూడా ముందు హర్ష యాక్చువల్గా అతను రచయితగా నేను రచయితగా ఇద్దరం ట్రయల్స్ చేస్తున్న రోజుల్లో మేము ఆర్పి తాలూకు ఒక మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఆశీర్వాద్ అనే ఒక అపార్ట్మెంట్లో మేము ఇద్దరం కలిసాం. సో అక్కడి నుంచి మా ఇద్దరి పరిచయం అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న జర్నీ. కాకపోతే ఆయనకి ఎంత మొహమాటం అంటే అది ఇప్పుడు నేను చెబుతున్నా వెనకాల ఆయన సిగ్గుపడుతున్నాడు. ఇంత అతి మొహమాట వస్తుంది. కానీ మీరు చాలా 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 తెలుగు సినిమాకి క్యారెక్టర్ యాక్టర్లో లోటు ఉంది. ఆ లోటుని మీరు ఖచ్చితంగా భర్తీ చేస్తారు, నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది. ఎందుకంటే మీరు లాస్ట్లో చేసిన ఆ ఎమోషన్ కానీ జయరామ్ గారి దగ్గర దాని దగ్గర చాలా ఎఫర్ట్లెస్గా చేశారు. 1 టేక్లో, అంటే నాకు చెప్పడానికి కరెక్షన్ కూడా కనిపించలేదు, అంత బాగా చేశారు మీరు. అండ్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇకపోతే ఇంకే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా ఆయనకున్న అహంకారానికి నాకున్న వినయానికి కాబట్టి మీ ఇద్దరం పడుతుంది. అంటే నా కేవలం ఇది నా మంచితనం, ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు. అంటే నా అతి మంచితనం వల్ల చూసారు కదా అది. అంటే ఈయన ఆపాలంటే ఇంకా బన్నీలు
ఈ స్థాయి వ్యక్తులు వస్తే తప్ప ఆయన ఆపలేరు. లేదా ఇంక ఈ లెక్క నన్ను ఆయన సెట్లో నన్ను కొట్టడాలు వద్దు, ఇంక మనం మాట్లాడుకోవద్దు అవి. సో అయినప్పటికీ కూడా నేను జూలై నుంచి మీతో పడుతున్నాను సార్, ఇంకా పడుతూనే ఉంటాను. అయినా కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మీ భార్య మిమ్మల్ని ఎలా భరిస్తున్నారు ఈవేళ పొద్దున్నే చూశాను, అలా మేము కూడా భరిస్తాం సార్, ఇంక తప్పదు కదా. ఎందుకంటే సినిమాల్లో ఇంక రాజేంద్ర ప్రసాద్ని భరించకపోతే ఎలాగా? తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏంటంటే వజ్రం కఠినంగా ఉంటుందండి. అలా అని గుండె ఏమంటారు దాన్ని కిరీటంలో పెట్టుకోవడం మానేస్తామా? రాజేంద్ర ప్రసాద్ కూడా అంతే. సో నెక్స్ట్ సుశాంత్ దగ్గరికి వస్తే నన్ను కథ అడగలేదు, క్యారెక్టర్ ఏంటని అడగలేదు. నేను కథ చెప్పేలోపే నేను చేస్తున్నాను, లేదు కథ వినండి నేను చేస్తున్నాను, క్యారెక్టర్ నేను చేస్తున్నాను చెప్పాను కదా, ఎందుకు ఇంత చేదస్తాను? లేదా కొంచెం వయసు అవుతుంది కదా చెప్పడానికి ట్రై, లేదు అక్కర్లేదు నేను చేస్తాను. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ సినిమాలో చెప్పినట్టు కొడితే ఫీల్ అవుతారు అంకుల్ అంటాడేమోనని. అందుకని అంటే ఆ ఒక్క సీన్తో ఎంత బాగా చేశాడంటే, నేను యాక్చువల్గా చీలాసవ్ సినిమా చూసి నేను పర్సనల్గా నాకు నచ్చి ఈ సినిమాలో ఉండాలని బన్నీని అడిగితే, లేదు సార్ మీరే మాట్లాడండి, ఎందుకంటే అతను కూడా ఏమంటారు దాన్ని ఇప్పుడు హీరోగా నిలదొక్కున్న సమయం, ఈ సమయంలో మీరు అడగటం కరెక్టేనా అంటే, లేదు చాలా డిగ్నిటీ ఉన్న క్యారెక్టరు, అతను పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్న క్యారెక్టర్ అంటే నిజంగా దాన్ని నిలబెట్టాడు. ఈ రోజున సినిమాకి ఎస్పెషల్లీ ఆ లాస్ట్ సీన్స్లో తబ్బు గారి దగ్గర మాట్లాడే సీన్ కానీ, లేదంటే తాతతో మురళీ శర్మ గారితో మాట్లాడే సీన్ కానీ, ఎందుకంటే మురళీ శర్మ గారు తక్కువ నటుడు కాదు, అలాంటి యాక్టర్లను బ్యాలెన్స్ చేయటం మామూలు విషయం కాదు. సుశాంత్, మీ నెక్స్ట్ సినిమా మీ వాహనములు ఎక్కడ నిలపరాదు అన్నారు కదా, నీ వాహనం కూడా ఎక్కడ నిలవదు, ఆకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీ ఏమంటారు గ్రాండ్ ఫాదర్ అక్కినే నాగేశ్వరరావు గారి లాగా మీరందరూ కూడా ఎన్నో సినిమాలు చేయాలి, ఇంకా మమ్మల్ని ఎన్నో సంవత్సరాల పాటు మమ్మల్ని ఆనందింప చేయాలి. మా అందరి విషెస్ ఆశీర్వాదం మీతో ఉంటాయి. పోతే నెక్స్ట్ పూజ, మా అమ్మాయి గురించి ఏం చెప్తాం మేము? అంటే ఇందాక మొన్న ఎవరో ఇదే వేదిక మీద ప్రెస్ మీట్లో పూజని మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారని అంటే, టైంకి వస్తుంది, క్యారెక్టర్ బాగా అర్థం చేసుకుంటుంది, తెలివితేటలు ఉన్నాయి, అందంగా ఉంటుంది, అడిగినప్పుడు డేట్లు ఇస్తుంది. అంటే తను రాత్రి జైపూర్లో పనిచేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చి హైదరాబాద్లో పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి మా కోసం అరవింద సమేతలో. అంటే ఇంత హార్డ్ వర్కింగ్ అమ్మాయిలంటే మీకు పైకి ఒక అందంగా కనిపించే అమ్మాయిని మాత్రమే చూస్తున్నానేమో కానీ, వీళ్ళు ఈ తరం అమ్మాయిలు అంటే ద ఉమెన్ ఆఫ్ దిస్ జనరేషన్, అంటే సెల్ఫ్ మేడ్, ఇండిపెండెంట్, వాళ్ళ రూపాయి వాళ్ళు కష్టపడి చెమటూడ్చి సంపాదించి దాంతో గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తులు. ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే తన డీపీలో, వాట్సాప్లో డీపీలో ఉండేది ఏంటంటే, నేను నెగ్గే వరకు నేను అయినట్టు కాదు అని. యా, అండ్ ఐ లైక్ దట్. నువ్వు నెగ్గిన అయినట్టు కాదు, ఇంకా నెగ్గుతూనే ఉండాలి. ఓకే, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నెక్స్ట్ చివరిగా నేను ఈ సినిమాకి పనిచేసిన గ్రేటెస్ట్ టెక్నీషియన్స్ ఇద్దరు ఎవరంటే, ఒకవైపు వినోద్ గారు ఒక స్తంభం, మరో స్తంభం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. నేను చాలా విషయాలు వాళ్ళిద్దరి మీద వదిలేశాను. అంటే నా నమ్మకం ఏంటంటే, నేను ఎడిట్ రూమ్లో ఎడిట్ చేస్తున్నా, వాళ్ళిద్దరూ ఆ పని చేసేస్తారు. అంటే నాకు ఎరుపు నచ్చుతుందో, పసుపు నచ్చుతుందో, తెలుపు నచ్చుతుందో నేను చెప్పక్కర్లేదు, వాళ్ళిద్దరికీ తెలుసు. ఇంకంత నమ్మకంగా వదిలేశాను. వాళ్ళు కూడా ఏంటంటే, ఇది వేస్తే బాగుంటుంది, వాడికి నచ్చుతుంది, వాళ్ళకి తెలుసు. సో అందుకని మేము మాట్లాడుకోవాలి, చాలా విషయాలు మేము మాట్లాడుకోవటం మానేసాం. యాక్చువల్గా మా మధ్య మాటలు లేవు. సో అందుకని ఆ రకంగా ప్రకాష్ గారికి ఫ్యామిలీతో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు వినోద్ గారు. నాకు ఈవేళ పొద్దున కూడా మెసేజ్ చేశారు, ఆయన బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకని వాళ్ళిద్దరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఎడిటర్ నవీన్ నూలి, సో నాకు ఎప్పటి నుంచి కలేజా సమయం నుంచి తెలిసినటువంటి మిత్రుడు, అండ్ ఇప్పటిదాకా నాతోనే ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు, అండ్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఇంకా చివరిగా తమన్, ఎలాంటి సమయంలోనైనా ఒక నో తీసుకోగలిగిన వ్యక్తి. ఎందుకంటే ఆ నో తీసుకోగలిగే వాడికే జనం దగ్గర నుంచి అంత ప్రేమ తీసుకోగలిగే శక్తి వస్తుంది. సో అందుకని ఆ నో తీసుకున్నాడు కాబట్టి, అంటే ఏదైనా ఇది బాగాలేదు, ఇట్స్ ఓకే, విల్ డూ వన్ మోర్ సార్ అంటే, అంతే తప్ప ఇది ఎందుకు బాగాలేదు అని ఆగిపోడు. అందుకనే సామజవర్గమన, రాములో రాముల, బుట్ట బొమ్మ, ఓ మై గాడ్ డాడీ, అల వైకుంఠపురములు,
సిత్తరాల సిరపడు ఒక్క సినిమాలో 6 బ్లాక్ బస్టర్ సాంగ్స్. అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఈ సినిమా హిట్ అనే ఫీలింగ్ మాత్రం అందరికీ క్రియేట్ చేసేసిన వ్యక్తి మాత్రం తమన్. సో అందుకని మా అందరి పనిని సగం తగ్గించేశాడు యాక్చువల్గా. సో అందుకని మిగతా సగం మేము దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేస్తే చాలు అనే పరిస్థితిలో మమ్మల్ని పెట్టాడు. సో అందుకని తమనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇలాంటివి నీకు చెప్పకూడదు, నేను నాకంటే చిన్నవాడివి ఆశీర్వదిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అంటే నువ్వు ఇంకా చాలా 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 దూరం ప్రయాణించాలి. ఇందాక పూజ చెప్పినట్టు ఇది గోల్డెన్ పీరియడ్. ప్రతి క్షణం నువ్వు ఒక అద్భుతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మా నిర్మాతలు అల్లు అరవింద్ గారు అండ్ రాధాకృష్ణ గారు, నాకు ఆయన జల్సా నుంచి పరిచయం. ఆయన కరెక్ట్గా జల్సా టైంలోనే నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసరు. సో విచిత్రం చూడండి, ఇద్దరు ఈ టైంకి కలిసి ఇన్నాళ్ళ తర్వాత ముగ్గురం కలిసి సినిమా పనిచేయగలిగాం. సో వాళ్ళంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను ఒకడిని, అంత ఆత్మీయుడిని నేను. అందుకని వాళ్ళు నన్ను పొగడకూడదు, వాళ్ళు ఆశీర్దిస్తే చాలు. వాళ్ళ గురించి నా మనసులో మాటల్ని ఎంత చెప్పినా తక్కువే. ఆయన చెప్పినట్టుగా నేను 18వ తారీఖున మీ అందరి ముందు వైజాగ్లో మాట్లాడుతాను వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా. కాకపోతే ఒక్క మాట చెప్పగలను, మేము రూపాయి అడిగితే వాళ్ళు ₹1.5కి ప్రిపేర్ అయ్యి సేఫ్టీకి ₹2 జాగ్రత్త పెట్టుకుని మాకు సెట్ అయిపోయింది డబ్బు. సో ఇంకంటే ఇంకా అంత ఫ్రీడమ్ అంటే మీరు ఊహించండి, మేము దాన్ని నిజం చేస్తాం. మీరు కలకనండి, మేము దాన్ని రిలీజ్ చేస్తాం అన్నారు వాళ్ళిద్దరు. ఇంకా అంతకుమించి వాళ్ళ గురించి చెప్పడానికి ప్రస్తుతానికి హ్యాపీ, అక్కడ మాట్లాడుకున్నాం. సో టు బీ కంటిన్యూడ్ అది. ఇకపోతే ఈ సినిమాకి మొదలు చివర బన్నీని. మా నాన్న అంటే నాకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం అని. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, సామాన్యంగా అందరూ అమ్మ గురించి మాట్లాడతారు. ఇప్పుడు అమ్మ 9 మాసాలు మోస్తుంది, కంటుంది, మనని పెంచి పెద్ద చేస్తుందని. కానీ మన నాన్న వేలు పెట్టుకునే నడుస్తాం. చిన్నప్పుడు ఒక స్పానిష్ ఆర్ బ్రెజిలియన్లో ఒక సామెత ఉంది. ఏంటంటే, చిన్న వయసులో ఒక 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో, వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంతా వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు, ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్న అంత గొప్పడు కాదేమోలే, మా నాన్నకంటే గొప్పలు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా, లేదా బాగా చదువుకోరా, రాత్రిపూట ఇడ్లీకి ఇంటికి రారా, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు, చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం, అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం. ఇలాంటప్పుడు నాన్న మనం మరీ అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు 4 పిల్లలు. కానీ మనకి దీనమ్మ ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35-40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోవటాలు. ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండరు, చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే, నాన్న బతికుండగానే మనందరం థ్యాంక్స్ చెప్దాం. మన భారతీయులందరికీ కూడా భాషతో సంబంధం లేదు, మన భారతీయులందరికీ కూడా ఒక డే అనే దాని మీద పెద్ద నమ్మకం లేదు. ప్రేమని ఫిబ్రవరి 14 రోజున మాత్రమే ప్రేమించి ఆ తర్వాత ఆడపిల్లని చంపేద్దాం, వాళ్ళ మీద యాసిడ్ పోసేద్దాం, అలా కాకుండా జీవితాంతం ఆడపిల్లని ప్రేమిద్దాం, తప్పేం లేదు. అలాగే అమ్మను కూడా సంవత్సరంలో ఒక రోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కంచాలు విసిరేసి తిట్టటాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో 365 రోజులు ఒక రోజు కాకుండా 365 రోజులు గుర్తించుకున్నాం. అంటే నా ఉద్దేశం ఇట్స్ అన్ ఓట్ టు ఫాదర్. ఎందుకంటే ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు, కావ్యాల్లో కానీ నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ. అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం ఫాదర్ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది. కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం. ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు, ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకెళ్తాం. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను, ఫలానా వాళ్ళ మనవడు ఇతను, లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను.
సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు, ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు, ఫాదర్కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం? కృతజ్ఞత. ఫాదర్ కృతజ్ఞత కోరి మనం పెంచడు కదా, మరి ఏమి ఇద్దాం? ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుందాం, మర్చిపోవద్దు. మనం అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫాదర్ మనం తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుకోడు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం. ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు అనుకోవద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఇది చెప్పటమే ఈ సినిమాలో నా ఉద్దేశం. సో ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి మీ అందరికీ ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతూ, ఈ సినిమాలో నేను ముఖ్యంగా మాట్లాడాల్సిన వ్యక్తి బన్నీ. ఎందుకంటే ఈ సినిమా కథ నేను అనుకున్నప్పుడు నా కోసం 6 నెలల పాటు ఏ పని లేకుండా మీరు హ్యాపీగా మీరు ఎన్నాళ్ళు కాలం ఉంటే అన్నాళ్ళు కథ చేయండి, కానీ మీరు సాటిస్ఫై అయ్యే వరకు మాత్రం సినిమా షూటింగ్ స్టార్ట్ చేయొద్దు, నా టైం వేస్ట్ అవుతుందని ఏం ఫీల్ అవ్వద్దు, ఐ కెన్ వెయిట్ ఫర్ ఎ గుడ్ స్క్రిప్ట్ అని చెప్పి నా కోసం చాలా ఓపిక్గా వెయిట్ చేసిన బన్నీ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఆ కథ చేసిన రోజునే కాదు, సినిమా చేస్తున్న ప్రతిరోజు హీ వాజ్ దేర్ విత్ మీ. ఎందుకంటే 42 మంది ఆర్టిస్టులతో ఈ సినిమాలో పనిచేసేటప్పుడు బేసిక్గా ప్రొటాగనిస్ట్ సినిమాలో పనిచేసే ముఖ్య పాత్రధారి మనతో పాటు లేకపోతే ఈ సినిమాని ఇంత అనుకున్న టైంలో దీన్ని కంప్లీట్ చేయలేం. సో ఆ రకమైన సపోర్ట్ బన్నీ గారి దగ్గర నుంచి 100% లేకపోతే ఈ సినిమా ఈ టైంలో ఈ బడ్జెట్లో కంప్లీట్ అయ్యేది కాదు. సో అందుకని నేను మనస్ఫూర్తిగా ఆయనకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఇంకొక ఈ సందర్భంలోనే వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారికి, సన్ ఆఫ్ అల్లు అరవింద్ కాబట్టి, సో నాన్నల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ కథ విని నాకు సలహాలు ఇచ్చారు, అడిగితే షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఇల్లు కూడా ఇచ్చారు. అందుకని ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇకపోతే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేటప్పుడు రాధాకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు నాకు కమర్షియల్గా డాన్సులు, ఫైట్లు, ఐటమ్ సాంగ్లు ఇలాంటి సినిమాలు నీ నుంచి నేను కోరుకోవట్లే, నీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే మంచి కథ చెప్పు, ఆ కథ మనదై ఉండాలి, మన వాళ్ళకి సంబంధించింది ఉండాలి, మన అమ్మ నాన్నలు, మన అత్త మామలు, మన ఇంటి ఎదురుకున్నవాళ్ళు, మన సందులో ఉన్నవాళ్ళు, మన కాలనీలో తెలిసిన వాళ్ళు, మనం కాలేజీలో చదువుకున్నప్పుడు చూసిన వాళ్ళు, ఇలాంటి కథ ఏదైనా ఒకటి చెప్పు. ఎందుకంటే గొప్ప కథలు చిన్నగానే మొదలవుతాయి, అనగనగాతోనే మొదలవుతుంది, రామాయణమైనా భారతమైనా కూడా. సో అనగనగాతోనే చెప్పు, చిన్న కథే చెప్పు, బాగా చెప్పు. సో అంతలా నమ్మి మా వెనకాల నిలబడి మేము ఏది అడిగితే అది ఇచ్చి, మేము అడగనివి కూడా ఇచ్చి మాకు వెనకాల నిలబడినటువంటి చిన్నబాబు గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, నాతో పాటు నేను ఎక్కడికి వెళ్తే నాతో పాటు పరిగెడుతూ పనిచేసిన ప్రసాద్ మురళి గారికి థ్యాంక్ యూ సార్. రవి గారికి, ఆయన టీం అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా ఎడిటర్ ప్రవీణ్ పూడి అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా స్క్రిప్ట్ కోఆర్డినేటర్ సాయి గోపాల్ అండ్ నా కో డైరెక్టర్ సురేష్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ శోభన్, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా నా ఈ సినిమాలో పనిచేసే నటీనటులు అందరూ కూడా, సంపత్ గారిని నేను చాలా చిన్న క్యారెక్టర్కి పిలిచినా కూడా, నేను బాగా స్టేచర్ ఉన్న కొంచెం వెయిట్ ఉన్న మనిషి కావాలి ఈ క్యారెక్టర్కి అని అడిగితే, ఈ క్యారెక్టర్ గురించి కావాలి అని అడిగితే ఆయన నీ కోసం వస్తాను నేను, ఇది నేను చేసి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటా, దీనికి తర్వాత నువ్వు వడ్డీతో నాకు పే చేయాలి అన్నారు. సంపత్ గారు, ఐ విల్ పే సార్, ఐ విల్ పే బ్యాక్. సో అండ్ ఇట్స్ వెరీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్, ఇట్స్ వెరీ నైస్ హ్యావింగ్ యూ ఆన్ ద సెట్. సో మీరు అడగక్కర్లేదు, ఐ వాంట్ టు హ్యావ్ యూ ఇన్ maximum number of days on my set. So we love you sir, thank you, thanks a lot. And Devi ante is like a brother to me. నేను బేసిక్గా దేవి గురించి ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తాను. దేవికి నేను ఇందాక బ్రహ్మానందం గారు అన్నారు, ఎలా నువ్వు లాగుతాడు అంటే, అదే నూతిలో కనిపించే నీళ్ళు కాదు మనం చేదేసి తోడడానికి, నాకు ఏం తెలియదు. మీరందరూ సీడీ వచ్చిన తర్వాత తింటారు, నేను అతను అందరికంటే కొంచెం ముందు తింటాను అంతే. నేను కథ చెప్తాను దేవి కథ చెప్పిన తర్వాత దేవి ఒక ట్యూన్ ఇస్తాడు, ఆ ట్యూన్ నాకు నచ్చింది పట్టుకొచ్చేస్తాను, ఆ తర్వాత మీరు అందరూ వింటారు. అంతకు మించి నేను దేవికి ఏం చెప్పను, ఎందుకంటే నాకు
సంగీతం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు గిటార్ నేర్చుకుందాం అనుకున్నాను, కానీ దేవుడి దేవాల నేర్చుకోలేదు, మీరందరూ బతికిపోయారు. తర్వాత సో ఇలా నాకున్న చాలా చాలా ఇష్టాలు. సంగీతం అంటే ఇష్టం, నేను బాగా వినడానికి ఇష్టపడతాను. ఒక కోటకి వెళ్ళే ఆ కోట లోపల ఉండే ప్రపంచం స్వర్గంలాగా ఉంటుంది. ఆ కోటకి వెళ్ళే దారి మధ్యలో చిన్న బ్రేక్ కూడా లేకుండా, ఇన్సెసెంట్ అంటారు కదా, కంటిన్యూస్గా ఉండే ఒక పాత్వే ఉంటుంది. ఇలాంటి దారి వేసి ఆ దారి చివర అలాంటి కోట కట్టి ఆ కోట లోపల ఒక స్వర్గం పెట్టడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇది నా మాటలేం కాదు, మహాకవి శ్రీశ్రీ చెప్పింది. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. అదే చిరంజీవి గారు. ఎందుకంటే ఎలాంటి రూట్ వేశారంటే, ఆయన కుటుంబం మన తెలుగు వాళ్ళందరి కుటుంబం అయిపోయింది. ఆయన తమ్ముడు మనందరికీ మన ఇంట్లో మనిషి అయిపోయాడు. వాళ్ళ అబ్బాయి మన ఇంట్లో పిల్లాడైపోయాడు. ఎందుకంటే ఇలాంటి అనర్గళం అనితర సాధ్యం అంటే బ్రేకులు లేని ఒక మార్గాన్ని, అది ఎలాంటి కోటకి, మనందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక దుర్గం, అందులోపల ఒక స్వర్గం ఉన్న కోటని కట్టిన నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం సార్. ఎందుకంటే కొంతమంది గురించి మాట్లాడడానికి మనం ఎప్పుడూ వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర మనం ఎన్ని రకాలుగా, అంటే రామాయణం ఉంది, రామాయణానికి దాదాపుగా ఆథెంటికేటెడ్ వెర్షన్లు 300 ఉన్నాయంటారు. 300 వెర్షన్స్ రాశారు, అయినా మనకి బోర్ కొట్టదు. కొన్ని కథలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు. గాంధీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనకి బోర్ కొట్టదు. అలాగే రామాలయం లేని వీధి ఉండదు. అలాగే ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా ఏ కార్యక్రమం మనం పూర్తి చేయం. అలాంటి ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవి గారు, ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? మాట్లాడడం కుదరదు మనకి. సో నాకు సంబంధించినంత వరకు మల్టీప్లెక్స్లు ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి చిట్ట చివరి మ్యాటినీ ఐడల్ అనొచ్చా? సో ఆయనే మనందరికీ మెగాస్టార్. ఎందుకంటే నాకు ఇప్పటికీ క్యూలో నిలబడి చెమటతో చొక్కాలు చిరిగిపోయిన రోజులు గుర్తున్నాయి. అంత ఇబ్బందితో సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇబ్బంది మర్చిపోయేలా మనల్ని అందరినీ ఆనందపరిచిన చిరంజీవి గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఎంత చెప్పినా, ఎంత చేసినా ఆయన మనకు అందించిన సంతోషానికి, ఆయన మన నవ్వించిన నవ్వులకి, మనతో వేయించిన స్టెప్పులకి, చొక్కాలిప్పి థియేటర్లో గ్యాంగ్ లీడర్లకు కానీ, లేదంటే ఎముడి మొగుడికి కానీ, గరానా మొగుడికి కానీ మనం అరిచిన అరుపులకి, మనకిచ్చిన ఆనందానికి. అంటే సినిమా ఎందుకు గొప్పది అంటే, మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివర కూర్చుని అమ్మాయిలు ఏడిపించడం కంటే, థియేటర్లో కూర్చుని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది, ఖచ్చితంగా మంచిది, ఖచ్చితంగా అదొక మంచి అలవాటు. సో అలాంటి మంచి అలవాటుని నా కాలేజీ రోజులు మొత్తం నాకు అందించి నన్ను పాడైపోకుండా చేసిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు. నాలాగా ఎంతోమందిని ఒక దారిలో నిలబెట్టి, అంటే నేను ఆయన పోస్టర్ మ్యాగ్లో ఆయన తాలూకు మొట్టమొదటి కట్టింగ్ చూసి, అంటే సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అని చెప్పి ఆయన గురించి పడిన ఒక ఆర్టికల్ చదివే. సో నీతిగా, నిజాయితీగా ఒక మిడిల్ క్లాస్లోంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడైండి ఇంత ఉన్నత స్థాయికి రాగలిగాడు అనుకున్నప్పుడు, సరే ఒక రైతు కొడుకునే నేను కూడా రావచ్చు ఇలాంటి స్థాయికి అని చెప్పి నేను సినిమాలోకి రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. సో అలాంటి ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగించిన మెగాస్టార్ గారికి నమస్కారం సార్. ఇకపోతే మెగాస్టార్ గారు వాళ్ళ తమ్ముడు మనందరికీ ఆత్మీయుడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, అంతా కలిపితే నేను పిడికెడు మట్టే కావచ్చు, కానీ ఒక్కసారి నేను తలెత్తి చూశానంటే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది నాకంటూ ఉంది. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి కొడుకైన రామ్ చరణ్కి నేను తప్పు ఏం వరస చెప్పట్లేదు, ఎందుకంటే అది కళ్యాణ్ గారే చెప్పారు. నా కొడుకు, నాకు తమ్ముడు, నాకు అన్న కొడుకు కాదు, నా కొడుకు అన్నారు. అందుకని సో వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్కి, సో చిరంజీవి గారు తమ్ముడిలాగా ఉన్నాడు అందుకని, సో వాళ్ళ తమ్ముడు రామ్ చరణ్కి, వాళ్ళ తమ్ముడి గారి అబ్బాయి రామ్ చరణ్కి ఈ సినిమా మరింత విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రంగస్థలం చూసిన తర్వాత ఆయనతో ఫోన్లో మాట్లాడాను, సుకుమార్ గారితో ఫోన్లో మాట్లాడాను తప్ప
నాకంటే ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వేదికలు లేవు. అందుకని నేను అందరితోటి నా అభిప్రాయాన్ని పంచుకోలేకపోయాను. సో ఈ వేదికగా దాన్ని చెప్పాలనుకుంటున్నాను అందరికి. ఎందుకంటే కొన్ని సినిమాలు హిట్లు అవుతాయి, సూపర్ హిట్లు అవుతాయి, బ్లాక్ బస్టర్లు అవుతాయి. కొన్ని మాత్రమే సినిమా తీసేవాళ్ళ ఆలోచనలు కూడా మారుస్తాయి. అలాంటి మార్చిన సినిమా రంగస్థలం. అందుకని అంటే కొన్ని సినిమాలు తీసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి కూడా, తీసిన వాళ్ళకి గౌరవాన్ని, చూసిన వాళ్ళకి తృప్తిని తీసుకొస్తాయి. అది చాలా రేర్ కాంబినేషన్, ఆ రెండు జరగడం అనేది. కొన్ని జ్ఞాపకాలు ఒక మామూలు కథని చెప్పాలి, దాన్నే బలంగా చెప్పాలి. ఎక్కువ మలుపులు ఉండకూడదు, ఎక్కువ కమర్షియల్ ట్విస్టులు పెట్టద్దు, హైలు వద్దు, ఇంటర్వెల్ బ్యాంగ్ వద్దు, క్లైమాక్స్ దగ్గర రక్తపాతం వద్దు. చాలా మామూలుగా మన ఇంట్లో, మన డ్రాయింగ్ రూమ్లో మన కజిన్స్ మధ్య గొడవ పడతాం, మన అత్తలతో మాట్లాడతాం, మన నాన్నతో మాట్లాడతాం, మన బ్రదర్స్ తోటి, చెల్లెలతోటి చాలా విషయాలు పంచుకుంటాం. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకుంటాం. అక్కడే కన్నీళ్ళు పెట్టుకుంటాం, అక్కడే ఆనందిస్తాం, అక్కడే పశ్చాత్తాపడతాం. అలా ఉండే చిన్న చిన్న విషయాలే మనం ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే నాకు తెలిసి నేను దర్శకుడి కంటే ముందు రచయితని, దానికంటే ముందు త్రివిక్రమ్ కంటే ముందు శ్రీనివాస్ని, ఉదయ భాస్కర్, నరసమ్మ అనే ఒక ఇద్దరు మధ్యతరగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చాలా కుటుంబాల్లో ఒక కుటుంబంలో నేను మామూలుగానే పుట్టాను. సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు కానీ, అతని ఆశయాలు కానీ, అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి, లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి. అది అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు, ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. ఇలాంటి చాలా చిన్న చిన్న సంఘర్షణలు, మనకుండే మామూలు భయాలు, మామూలు కోపాలు, మామూలు ఇష్టాలు మనం దాదాపుగా మాట్లాడుకోవటం మానేసాం. మనమందరం ఎక్కడికో చూస్తూ మాట్లాడుతున్నాం, ఎంతో దూరంగా చూస్తూ మాట్లాడుతున్నాం. ఫోన్ చూస్తూ హలో చెప్తున్నాం పక్క వాళ్ళకి, టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాం. మనం ఇంటికి వెళ్ళేసరికి మన అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా టీవీలో మనకి ఇష్టమైన సీరియల్ పెడుతున్నాం, లేదంటే నైట్ 11, 12 దాకా ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూసి పడుకుంటున్నాం. మనం మాట్లాడుకోవటం మానేసాం. మనం ఏమీ చేయక్కర్లేదు, ప్రపంచం బాగుండాలంటే ఏమీ చేయక్కర్లేదు. ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూస్తూ మాట్లాడుకుంటే చాలు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని, అంటే చాలామంది అనుకుంటారు ఏవో గొప్ప గొప్ప పనులు చేస్తేనే మనం బాగుంటామేమోనని. ఏమి చేయక్కర్లా. సరిగ్గా ఊపిరి పీలిస్తే మనిషికి 98% జబ్బులు రావు. మనం అదే పని చేయం. దాని బదులు డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాల్చి చచ్చిపోవడానికి రెడీ చేస్తున్నాం. మనం ఏం చేయాలి? గాలి ఫ్రీగా దొరుకుతుంది, అది పీల్చాం. డబ్బులు పెట్టి సిగరెట్ కొనుక్కుని కాలుస్తాం. అలాగే కరెక్ట్గా మంచినీళ్ళు తాగితే చాలు, మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుని తాగి పాడైపోతూ ఉంటాం. వెరీ సింపుల్. అలాగే చాలా, ఎందుకంటే ప్రపంచంలో గొప్ప విషయాలన్నీ దేవుడు, అమ్మా నాన్నలు ఫ్రీగా ఇచ్చారు మనకి, చాలా ఉచితంగా ఇచ్చేశారు. వాటికి ఖర్చే లేదు అసలు, వాటికి అసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బ్యాంకాక్లు వెళ్ళి, దుబాయ్లు వెళ్ళి, అమెరికాలు వెళ్ళి మరీ అనారోగ్యాన్ని కొనుక్కు తెచ్చుకుంటానంటే దానికి వాళ్ళు మన ఏమీ చేయలేరు. సో ఈ సినిమా దగ్గరికి వస్తే దాని దగ్గర నుంచి చాలా మెత్తగా అమాయకంగా ఉండేటువంటి ఒక వినోదం ఎందుకు ఇవ్వలేం మనం? బూతులు లేని, ఎవరి వికలాంగుల మీద కానీ, కులం మీద కానీ, మతం మీద కానీ, లోపాల మీద కానీ జోకులు వేయకుండా వీలున్నంత వరకు మన మధ్యలో ఉండేటువంటి మాటలతోనే నవ్వించే ప్రయత్నం నేను మొదటి నుంచి చేస్తూ వస్తున్నా. అదే నా ప్రయాణం కూడా. దానికోసం చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అందుకే, ఎందుకంటే ఒక బూతు మాట్లాడి నవ్వించడం ఈజీ అందరికంటే ముందు, ప్రతి వాళ్ళు నవ్వుతారు. కానీ నవ్విన వెంటనే మనం చాలా తక్కువగా చూస్తారు. కానీ ఒక గొప్ప మాట మాట్లాడితే మేబీ అర్థం కాక వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోతున్న దారిలోనైనా సరే అది ఆలోచనకు వస్తే మనం ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. సో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ మంచిదే చెప్తాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మసాలాలు తిని రెగ్యులర్గా రెస్టారెంట్లో భోజనం చేసిన మనకి ఒంట్లో బాగున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా జరిగితే చారు అన్నం తినమ్మా, మజ్జిగ అన్నం తినవు 3 రోజుల పాటు అని చెప్తారు సామాన్యంగా డాక్టర్లు. ఈ సినిమా అలాంటి చారు అన్నం లాంటిది నాకు, మీ సంగతి నాకు తెలియదు.
నాకు సంబంధించినంత వరకు ఇది ఒక చారు అన్నం లాంటిది. కొంచెం నెయ్యి మాత్రం వేసుకుని, పెద్ద ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ పులుపు ఉండదు, ఎక్కువ తీపి ఉండదు, ఎక్కువ ఉప్పు ఉండదు. కొంతమంది మేబీ దీన్ని చాలా బ్లాండ్గా ఉంది, ఏమీ లేదేంటి అని అనుకోవచ్చు. కానీ నేను ఇదే గుంటూరులో పుట్టిన శంకరమంచి సత్యం గారని చాలా గొప్ప ఆయన అమరావతి కథలు అని రాశారు ఆయన. అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఆ పుస్తకానికి. వీలుంటే దయచేసి ఎవరైనా చదవండి. నాకు తెలిసి తెలుగులో చాలా గొప్ప పుస్తకాలు అది కూడా ఒక పుస్తకం. అందులో ఆయన ఒక కథ రాస్తాడు. ఆ కథ చెప్పి ముగిస్తాను, అంతకుమించి ఎక్కువ విసిగించిన ఎవరిని. ఏంటంటే అందులో ఆయన పేరు గుర్తులేదు, ఒక ఆయన రోజు పొద్దున్నే లేచేవాడు, అమరావతి ఊళ్ళో బతికేవాడు. ఆయన నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, వచ్చేవాడు, గుళ్ళోకి వెళ్ళి దేవుడు శివుడి మీద చెంబుడు నీళ్లు పోసేవాడు. ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడికి ఏ కూర వండాలో చెప్పేవాడు. ఆవిడ వండితే తినేసి అరుగు మీద కూర్చుని సాయంత్రం పూట దారిలో వెళ్ళి ఒక 2-3 ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేవాడు. ఆ తర్వాత రాత్రి మళ్ళీ వాళ్ళ ఆవిడికి ఏం వండాలో చెప్పేవాడు, అది తినేవాడు. అప్పుడప్పుడు పండగలు వస్తే గుడికి వెళ్ళి భజన చేసేవాడు అందరితో పాటు. సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పేవాడు. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. ఇంతే కథ, ఇంకేమీ లేదు. చివరిలో ఒక మాట రాస్తాడు, ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక అని. అంత తేలిక కాదు కదా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి కనిపిస్తుంది, కనిపించగానే ఒక ఏలేయాలనిపిస్తుంది. వేయకుండా ఇంటికి వెళ్ళిపోండి, అంత తేలిక అది. చాలా గొప్పవాళ్ళం. అలాగే ఒక పెద్ద ఆయన సడన్గా పడిపోతూ ఉంటాడు రోడ్డు మీద, సడన్గా నవ్వు వస్తుంది మనకి, నవ్వకుండా ఉండండి, అంత తేలిక. ఏ తప్పు చేయకుండా బతకడం అంత తేలిక కాదు. మామూలుగా బతికి చచ్చిపోయిన వాళ్ళే మహానుభావులు. అలా ఈ ఊళ్ళో ఎంతోమంది మహానుభావులు. ఈ ఊరి నుంచి వచ్చిన వాడే ఈ సినిమాలో పాటలు రాసిన రామజోగి శాస్త్రి గారు కూడా. అలాంటి మహానుభావులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెబుతూ, ఇక్కడ మీలో కూర్చున్న చాలా మందిలో కూడా మహానుభావులు ఉన్నారు. బహుశా వాళ్ళు ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మీలో ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తూ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మా అందరి తరఫున సవినయంగా చిన్నబాబు గారి తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ. చాలా బాగా వస్తారు. ఎందుకంటే జులై పాట మేము ఫస్ట్ బన్నీతో కాంబినేషను. ఎందుకంటే బన్నీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, బన్నీకి నాది రామజోగి శాస్త్రి గారి కాంబినేషన్ అంటే పిచ్చి. ఎప్పుడు చెప్తాడు, మీరిద్దరు కలిస్తే ఏంటో సార్ పెద్ద ఎక్కువ మాట్లాడుకోకుండానే మ్యాజిక్ క్రియేట్ చేయగలరు మీరిద్దరు అంటాడు. అది ఎందుకో తెలియదు అతనికి నమ్మకం. సో అంటే నా సినిమాలని కాదు, బయట సినిమాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ తర్వాత అప్పుడు కూడా నాకు వెళ్ళిపోయి శ్యామలో విని ఫోన్ చేశాడు, ఇది రామజోగి గారు రాశారు కదా ఈ పాట. అలాగే నిద్రసాలని ఏమంటారు దాన్ని ఫస్ట్ సాంగ్, ఆ 2 పాటలే గుర్తుపెట్టేసాడు వినగానే. కరెక్టే ఎలా పడ్డారంటే నాకు తెలిసిపోతుంది సార్ మీ ఇద్దరు మ్యాజిక్ అంటారు. సో ఆ జులైలో ఫస్ట్ టైటిల్ సాంగ్ ఈయన రాసి పట్టుకొచ్చిన తర్వాత రికార్డింగ్ పంపించేసాం. దేవి ఏమో అక్కడ ఉన్నాడు, రికార్డింగ్ జరిగిపోతుంది. సడన్గా రాత్రి ఫోన్ చేసాడు నాకు. ఫోన్ చేసి అంటే ఇది ఎక్స్ట్రా అనుకోవద్దు, ఈ పాటలో మీరు ఇది అనుకోలేదు, బట్ నేను ఒక ఎక్స్ట్రా అనుకోకుండా ఒకటి చెప్తాను చెప్పి ఆ మధ్యలో ఉన్న ఒక పీస్ పాడిపించాడు. నాకు వెంటనే వచ్చేసి దీన్ని ఇమ్మీడియట్గా పెట్టేద్దామని చెప్పి దాన్ని పెట్టేసాం సినిమాలో అప్పటికప్పుడు. సో అంటే అది ఆయన తాలూకు ఎడిషన్. అలాగే వెళ్ళిపోకే శ్యామల కూడా నేను ఆ సిచ్యుయేషన్ చెప్పిన వెంటనే ఇక్కడ బేసిక్గా ఎలాంటిది పాట ఉంటే బాగుంటుంది అని ఒక డిస్కషనే నడుస్తుంది. ఇంకా మా పని ఒకటి బాల్కనీ నిలబడి మాట్లాడుకుంటే ఆ పాట పాడినిపించాను. నేను ఊరికే సరదాగా శ్యామల అనేది ఒకటి రాసి వినిపించాను. బట్ ఈ అమ్మాయి పేరు అది కాదు కదా, సినిమాలో అమ్మాయి పేరు అనసూయ రామలింగం కాదు కదా అంటే నేను అన్న అస్సలు ఆ పేరు పెట్టే పాడాలి ఏంటాడు, ఏదో గీతం వాడు పాడుకుంటున్నాడు అనుకుని ఈ పాట పెట్టేద్దామని చెప్పి పెట్టేసాను వెంటనే. సో అలాగా ఈ బుట్టబొమ్మ పాట కూడా, బాపు గారి బొమ్మ పాట బేసిక్గా అది అనుకున్నప్పుడు కూడా నాకు బేసిక్గా బాపు బొమ్మ అనేది చాలా పాత పదం. అమ్మాయి గురించి అసలు కొన్ని లక్షల సార్లు వాడి ఇంకా ఉతికి ఆరేసి తెల్లగా కొన్న ఆ గ్లాస్కోకుండా అది చివరికి కాఫీ రంగులోకి వస్తుంది చూసారంటే ఒత్తగ్గా అలా వాడేసిన పదం అది ఆ బాపు బొమ్మ అనేది. సో దాన్ని ఎలా వాడతారు నాకు తెలియదు, నాకు అదే ఉండాలని. కానీ ఆయన ఈ ఒక్క పదం మార్చేమన్నా రాయిస్తాను, ఇది మాత్రం యాస్టీస్గా ఉండాలంటే ఇంకా నానా కష్టాలు పడి దానికి అసలు చాలా అద్భుతంగా దాన్ని కంప్లీట్ చేశారు. సేమ్ మళ్ళీ ఫైనల్గా ఆయనకి బుట్టబొమ్మ మాత్రం ఏం చెప్పాలి, ఆయన దగ్గర నుంచి వచ్చింది. అమ్ము ఒకటే చూపించాను, బట్ కేవలం బుట్టబొమ్మ వినగానే నేను అనుకున్నా లేదు ఇది ఇంకిది. అందులో ఇంకో గొప్ప ప్రయోగం అట్టబొమ్మ. ముఖ చిత్రం అనే పదాన్ని అట్టబొమ్మగా మార్చడం ముఖ చిత్రం చాలా గొప్ప ఆలోచన. ఇప్పటివరకు ఎన్నిసార్లు నాకు వచ్చింది ఆలోచన, ఒకసారి రాత్రి రాసే ప్రతి వాళ్ళకి వచ్చే ఉంటుంది.
ముఖ చిత్రం ఏం రాస్తాం, ముఖ చిత్రం పెద్ద మాట, దానికి తెలుగు లేదు, కవర్ పేజ్ అని రాస్తే బాగుండదు, ఏం చేయాలని గింజుకుంటున్న టైంలో అలవాటుగా బొట్టబొమ్మ దగ్గర నుంచి అట్టబొమ్మకు వచ్చేసాడు సార్. జీవితానికి అట్టబొమ్మ అన్నమాట, జీవితానికి ముఖ చిత్రం. రాత్రిపూట ఫోన్ చేసి నాకు ఊరికి అసలు చరణం 4 లైన్లు అనుకున్నాను, పెద్ద గొప్పగా అనిపించట్లేదు, ఇంకే అని ఎదుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి, రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తా అంటే అని. ఇంకా ఎతుకుతారండి సార్ అన్న, ఇంకెంతకంటే ఏం ఎతుకుతారండి, ఇంకా బాగాలేదని ఎతుకుతారండి, మీరు ఎతకడం మానేయండి ఫస్ట్ అన్న. ఈ 4 నాకు ఇంకోసారి చెప్పండి, రాసేసుకుంటే ఇదే మీరు ఏమైనా కావాలంటే వేరే పాట రాసుకోండి, ఇదైతే పాటించేస్తాను నేను చెప్పి ఆ 4 లైన్లు చెప్పగానే. కాలి కింది పువ్వు అది కూడా అసలు అదంటే నాకెందుకు బాగా నచ్చిందంటే, నీ కాళ్ళని పట్టుకు వెదల అని గురువు మొదలు పెడితే, నీ కాలి కింద బొట్టు నేను తీసి వేలుతో పెట్టుకున్నాను, శిష్యుడు కంప్లీట్ చేసిన. టూ డిఫరెంట్ ప్లేసెస్ లో కూర్చుని సినిమాలో వచ్చిన ఒక పాటని ఒకరితో ఎత్తుకుని మొదలు పెడితే అది లాస్ట్ సాంగ్. ప్రయాణంలో కూడా ఫస్ట్ సాంగ్ అది, ఇది లాస్ట్ సాంగ్ రాయటంలో మొదలు పెడితే దాన్ని ఆయన కంప్లీట్ చేయటం అనేది అంటే ఒక ఫుల్ సర్కిల్ కంప్లీట్ అనేది అనిపించింది నాకు. దాన్ని ఎలాగైనా వాడాలనుకుని చెప్తే దాన్ని లేదు సార్ రిపీట్ పల్లవిలో వాడదామని దాన్ని రిపీట్ పల్లవిలో పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా సాంగ్ ఫార్మాట్స్ మార్చాం. ఇప్పుడు ఎలానో స్క్రిప్టింగ్ ఎలానో పల్లవి చరణం ఆర్డర్ లేకుండా ఫస్టే పల్లవి, ఇంతకన్నా ఒక మీకు 2 బార్లోనే పల్లవి వచ్చేస్తుంది, చరణం ఆర్డర్ ఉండదు మీకు, మళ్ళీ పల్లవి. సో ఒక సాంగ్ స్క్రిప్టింగ్ ఆఫ్ సాంగ్ గ్రామర్ ఆఫ్ ది సాంగ్ మార్చిన వల్ల చాలా కొత్త ఫ్రేజెస్ కంపోజ్ చేయడానికి గెట్టింగ్ ఐడియాస్. సేమ్ టైం ఈ సాంగ్ కూడా చాలా లీన్ సాంగ్, ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండదు. సో మాకు బరువు అంతా లిరిక్లోనే ఉండాలి. ఆ లిరిక్ 100 కిలోలు బరువు లేకపోతే పాట కదలదు. సో అంత షార్ట్ టైంలో ఆయన రాసింది చాలా గొప్ప. అసలైతే ఆ లైన్ అది అద్దం ముందర నాతో నేను యుద్ధం చేయడం నిజం. అది అసలు నేను ఆ పర్టికులర్ ఆ సాంగ్కి ఏమీ లేని, కానీ సాంగ్ ఎక్కువ షూటింగ్ పార్ట్ అంతా కూడా దాని క్రెడిట్ మొత్తం నేను వినోద్ గారు, జానీ మాస్టరు, బన్నీ వాళ్ళ ముగ్గురికి కాంట్రిబ్యూషన్ ఇస్తాను. బట్ ఆ షాట్ అప్పుడు మాత్రం నేను వెళ్ళి నేను చెప్పా, అద్దం ముందర నిలబడి అటు ఇటు చూసుకుని నాకు నేను నచ్చట్లేదు అనుకోవాలి. అదే కదా యుద్ధం చేయడం అంటే. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం వేసుకున్నా నచ్చదు. ఇంకా మనం ఏ టైంలోనూ ఆ పర్టిక్యులర్ వయసులోనూ ఒక పర్టిక్యులర్ వ్యక్తితో మాత్రమే మనం అలాంటి ఒక కరెక్ట్ జానర్లోకి వెళ్తాం. తర్వాత మేబీ ఆ తర్వాత 2వ, 3వసారి ప్రేమించడాలు జరగచ్చు, తర్వాత చాలా జరగచ్చు. ఎప్పుడు కూడా అంత యుద్ధం చేసే పరిస్థితి రాదు బేసిక్గా. సో అందుకని అది మాత్రం నాకంటే అది ఆయన భావం ఏంటో నాకు అర్థమైంది. అంటే దాంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫిజికల్గా కనిపించేది ఇదైతే, ఇంకా ఏంటంటే చాలా అంతర్మదనం జరుగుతుంది. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు చెప్పాలా వద్దా, అలాగే వాళ్ళతో నడవాలా వద్దా, వాళ్ళతో కలిసి బతకాలా వద్దా, ఇది ప్రతిదీ యుద్ధమే. సో అంటే చాలా లేయర్స్లో దానికి మీనింగ్ ఉంది. నేను దాన్ని ఒక ఏమంటుంది చాలా సర్ఫేస్ లెవెల్ మీనింగే పిక్చర్ ఇచ్చేసే ప్రయత్నం చేశాను కానీ, బట్ ఇట్ హ్యాస్ సో మెనీ అదర్ లేయర్స్ ఆల్సో. పొద్దున్నే ఒక జర్నలిస్ట్ గారు నాకు మెసేజ్ పెట్టారు. ఆవిడ ఫ్రెండ్ పెట్టిన మెసేజ్, ఎట్లా ఈ గేయ రచయితలందరూ కూడా ఇంత మంచి పదాలు, ఇంత మంచి భావాలతో వస్తారు, వాళ్ళకి ఎలా తడతాయి ఆలోచనలు, నాకు ఎప్పటి నుంచో తెలుస్తుంది $1,000,000 ప్రశ్న ఇది అని పెట్టింది. నేనేం చెప్పమంటారు ఆవిడకి అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. నాకు తెలియదమ్మా అని ఒక దండం సింబల్ పెట్టాను. కాసేపు ఆవిడ అలాగే నన్ను మాట్లాడుతూ చివరికి నేనేం చెప్పలేనమ్మా నిజంగా, కావాలంటే మీకు తెలుసుగా మా పెద్ద ఆయన, మా గురువు గారిని, ఆయన అడగండి, ఆయన ఏం చెప్పారో నాకు చెప్పండి అన్న. ఆవిడ చివరికి అలిగి మీరు చెప్పదలుచుకోలేదులే అని చెప్పి సంభాషణ ముగించారు. ప్రాబ్లం ఇప్పుడు ఆ విషయాన్ని ఆలోచిస్తుంటే ఇక్కడ బేసికల్గా ఒక సందర్భం చెప్పి ఒక విషయాన్ని, ఒక బాధ్యతని తలకెత్తుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఏ పాటైనా రేపొద్దున నా బిడ్డే అవుతుంది. కానీ ఈ పడే ఈ కసరత్తులో, ఈ వేదనలో, ఈ స్ట్రగుల్లో మనసు ఎంత విశృంఖలంగా ఆలోచించగలిగే అవకాశం పొంది ఉంటుందో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇది. అంటే ఇది రాస్తే నచ్చుతుందో, ఇలా ఒప్పుకుంటారో, ఈ డైరెక్షన్కి ఇలాగే ఉండాలేమో, ఇలాంటి కొన్ని బంధనాలు ఎంత తక్కువగా ఉంటే అంత మనసు స్వేచ్ఛావిహంగలంగా వ్యవహరిస్తుంది. దాంట్లోంచి ఏదో మ్యాజిక్ జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా నాకు ఇవాళ రోజున ఇలాంటి ఒక సినిమా 200 కోట్లు 300 కోట్లు చేసేసింది, ఈవెంట్ ఈజ్ ఓవర్. బట్ స్టిల్ మీరు వెనక్కి వచ్చి ఇవాళ రోజున గుర్తుపెట్టుకుని మా అందరిని ఇలా కూర్చోబెట్టి మాట్లాడాలి అన్న ఒక ఆలోచన ఇవాళతో ముగిసిపోదు, జీవితం కాల బాధ్యత ఇది. అసలు అంటే ఈ త్రివిక్రమ్ గారి సినిమాలో పాట రాస్తే
మన ప్రభ మన యొక్క ఏమంటాం మనకి ఇంత సన్మానం జరగబోతుంది, ఇంత గొప్పగా ఉండబోతుంది, మనకు కావాల్సినటువంటి అంటే నేను కాదు నా పాట తాలూకు ప్రాచుర్యం దాన్ని తలను పోసి నెత్తిన పెట్టుకుని ఒక పూజ చేసే ఒక కార్యక్రమం ఉంది. సో ఇది అలాంటి వాతావరణం, అలాంటి ఒక భావంలో మనిషి కూర్చున్నప్పుడు పలికేది వాడికి తెలియకుండా వచ్చేస్తుంది. నిజంగా పుట్టబొమ్మ విషయంలో జరిగింది అదే మ్యాజిక్. నేనేం పెద్ద గొప్పగా ప్రత్యేకంగా అసలు చేయలేదు, ఇంకా చెప్పాలంటే ఎక్కువగా శ్రమ తీసుకుని వస్తాను. 2 రోజుల్లో పని అయిపోయింది. సో ఇలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేసిన మీకు కృతజ్ఞతలు. లేదు సార్, అంటే ఒక మాట చెప్పాలి, మీరు అన్నారు ఇది ఇన్ని 100 కోట్లు చేసింది అంటే ఇంత అఖండ విజయం సాధించింది, కరెక్ట్. కానీ అన్ని అంకెలు ఈ అక్షరాలతోనే కదా మొదలయ్యాయి. సో అందుకని సో వాటిని మనం గౌరవించకపోతే ఎలాగే మొదలుపెట్టి ఏమంటారు దాన్ని మిలియన్ ముందు అంకెలు చూపించింది ముందు ఈ అక్షరాలే ఫస్ట్. అండ్ ఇంకొక విషయం కూడా, ఇవాళ రోజున మనం సాహిత్యం రాస్తే నచ్చుతుందా, సింపుల్గా ఉండే భాషలో రాయాలి, ఇలాంటివి ఒక రూల్స్ కొన్ని బ్రేక్ అవుతున్నాయి. లేదు సార్, అంటే ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈ తరం అర్థం తెలియకపోతే దానికోసం పరిగెత్తి వెతుక్కుని తెలుసుకుంటున్నారు. ఈ తరం ఏంటి, ఏ తరమైనా అంతే. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ప్రాగ్దిశివేణియ పైన దినకర మయూఖ తంతుల, మయూఖం అంటే ఏంటి, నేను వెతుక్కుని వెళ్ళి శాఖ గ్రంథాలయంలో శబ్దరత్నాకరం తీసుకుని ఓహో మయూఖం అంటే కిరణము తెలుసుకున్నాను. నేను కూడా నాకు కొత్త పదం యాడ్ అయింది నా వొకాబులరీకి. సో అందుకని ఏంటంటే వాళ్ళకి అర్థం అయ్యేలానే రాయక్కర్లా, వాళ్ళ అర్థం చేసుకునేలా కూడా రాయొచ్చు, వాళ్ళ అర్థం వెతుక్కునేలా కూడా రాయొచ్చు. ఎందుకంటే అందుకని ఏమిటంటే కవి అనేవాడు ఎవడంటే వాడికి తెలిసింది చెప్పేవాడే కాదు, వాడికి తెలియంది చెప్పేవాడు, వాడు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న ప్రతిదీ చెప్పేవాడు. సో ఖచ్చితంగా అందుకని మనం దాంట్లో ఏమీ తగ్గాల్సిన పని లేదు. అలా చెప్పాలని ప్రయత్నం ఉన్న మాకు చెప్పండి వింటామనే వాళ్ళకి మధ్యలో ఒక దన్నుగా నిలబడి చెప్పండి పర్లేదు నేనున్నాను అని చెప్పి ఒక ఆసరా కావాలి. అది మీరు మే గేట్ దగ్గర నిలబడి వాచ్మెన్ అంటాను సార్, తలుపు తెరుస్తూ ఉంటాను. లేదు అంటే నాకు బేసిక్గా రొమాంటిక్ పాటల మధ్యలో కొత్త భావం వెతకడం చాలా కష్టం సార్. ఇప్పుడు ఆ భావం వెతికిన ప్రతి వ్యక్తి ప్రతిసారి అంటే మనుషుల మధ్యలో ఇంత అందం ఇంకా వెతకచ్చు. కొన్ని 100 ఏళ్ళుగా 1000 ఏళ్ళుగా వెతుకుతున్న సాహిత్యం పుట్టిన దగ్గర నుంచి ఇంకా కొన్ని 100 1000 ఏళ్ళు వెతుకుతూనే ఉండొచ్చు. ఎందుకంటే ఇది అనంతం. అంటే చూసే ప్రతివాడికి ఇంకో కొత్త కోణం కనిపిస్తుంది. మళ్ళీ నాకు ఆ పాట ఇంకోసారి అలా అనిపించింది. అంటే ఇంకో కొత్త కోణం, మనం చూడని ఇంకో కొత్త కోణం. రాజుల కాలం కాదు, రథము గుర్రాలు లేవు. ఎందుకంటే ఆ మాట ఫస్ట్ విన్నప్పుడు నేను పడుకుని ఫోన్ వింటున్నాను, కూర్చున్నా ముందు. అంటే ఒక్కసారి అంటే ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది, అంటే ఒక ఆనందాన్ని ఇచ్చింది. అది సాహిత్యం సంగీతం మాత్రమే ఇవ్వగలవు, ఇంకేది ఇవ్వలేదు. అంటే ఒక లోపల ఏదో ఒక తెలియని ఆనందం అది. అంటే ఒక మంచి పాట విన్నప్పుడు లేదా ఒక మంచి మాట విన్నప్పుడు లోపల ఏదో ఒక తెలియని ఎక్సైట్మెంట్ వస్తుంది. దానికి డబ్బులు, స్థాయి, ఎవరిలో మనకి సన్మానం ఇవి ఏం అక్కర్లేదు, ఏదో ఒక ఆనందం తన్నుకొచ్చేస్తాం లోపల నుంచి అంతే. సో అలాంటి ఆనందాన్ని ఇచ్చిన క్షణాలు మాకు ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. యూనివర్సల్గా ఉండే భావం అది. అసలు యాక్చువల్గా చిన్నగా చినుకు తుంపరు అడిగితే కుండపోతగా తుఫాన్ తీసుకొని కలెక్షన్ కన్నవించి కూడా చెప్తున్నారు. ఇప్పుడు కోడిగుడ్డుకు వెంట్రుకలు